చూడడానికి ఈరోజు కేసరగుట్ట పోయాం. కేసరగుట్ట అనగా కేసగిరి అని అంటారు. తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లాలో కీసర్లో ఉన్న గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్య భవాని, శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో, ఈసీఎల్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాశివరాత్రి, కార్తీక మాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. దీని తర్వాత మనం చరిత్ర తెలుసుకుందాం. రావణుడు చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేయడానికి పురాణ కథలు చెప్తున్నాయి. దీనికోసం కొండలు, పచ్చదనం, చుట్టూ ఉన్న ఈ అందమైన లోయలు ఎంచుకొని వారణాసి నుండి శివలింగానికి తీసుకురావాలని హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడు ముందు ప్రత్యక్షమై శ్రీలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభు లింగం అంటారు. శ్రీరాముడు ప్రశ్నించినందువల్ల ఈ దేవుడికి శ్రీరామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. కొంత సమయం తరువాత వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వారు వచ్చారు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశారు. ఇప్పటికీ అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుని బాధను చూసి శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరి కుమారుడు హనుమంతుడు అని అన్నారు. కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కేసరగుట్టగా మారింది. ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తాం, గుడికి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ లింగాలని మనకి ఎన్నో కనపడుతూ ఉంటాయి. అవన్నీ మన హనుమంతుల వారు విశ్లేషణకి అక్కడ మనకు కనిపిస్తాయి. Hare